హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విందో వినోదం. రాజమండ్రి ట్రిప్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ గా మారేడుమల్లి బయలుదేరాను. మారేడుమల్లి వచ్చేసరికి బాగా లేట్ నైట్ అయింది. ఇక్కడ మారేడుమల్లిలో వచ్చేసరికి మనం ఒక నైట్ ఒక డే ఉంటున్నాము. ఆ నైట్ టైంలో మనం వచ్చేసరికి ఎక్కడ స్టే చేయాలి, అదే విధంగా ఇక్కడ మంచి మంచి ఫుడ్స్ ఏంటి అనేది, అదే విధంగా డే టైంలో వచ్చేసరికి మనం ఇక్కడ ఫేమస్ అయిన గుడిషా విలేజ్కి ఎలా వెళ్ళాలి ఏంది అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. రాజమండ్రి నుంచి డైరెక్ట్గా మనకి మారేడుమల్లి వచ్చేసరికి 85 కిలోమీటర్స్ వచ్చింది. 85 కిలోమీటర్స్ రోడ్ అంతా వచ్చేసరికి చాలా బాగుంటుంది. ఒక 40 కిలోమీటర్స్ రంపచోడవరం నుంచి లోపలంతా ఫారెస్ట్ ఏరియా ఉండేది. అక్కడ నెట్వర్క్ కూడా ఏముండదు. అమౌంట్ అయితే క్యారీ చేయండి. అదేవిధంగా నెక్స్ట్ మారేడుమల్లి వెళ్ళిన తర్వాత మనం ఎక్కడ స్టే చేస్తున్నాం అనేది నెక్స్ట్ మనకి ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. మారేడుమల్లి వెళ్ళే దారంతా చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో ఆగి ఫోటో షూట్స్ తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. కానీ సింగిల్ రోడ్డు జర్నీ అనేది చాలా సేఫ్గా చేయండి. ప్లస్ అదేవిధంగా ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తే కనుక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. వెళ్దాం పదండి. ఫ్రెండ్స్, మారేడుమల్లిలో మంచి డైనింగ్ ఉన్న రెస్టారెంట్ ఏదైనా ఉందనుకుంటే ఈ బ్యాంబో రెస్టారెంటే. ఈ మారేడుమల్లిలో కొంచెం ఉన్నాటిలో బెస్ట్ రెస్టారెంట్ ఏమైనా ఉందంటే ఇదే. సో ఖచ్చితంగా ఇక్కడ ఫ్యామిలీతో వచ్చినా కానీ ప్రశాంతంగా కూర్చొని తినడానికి బాగుంటుంది. ఈ మారేడుమల్లిలో మనకు తెలిసిన విషయమే, ఇక్కడ మా మెయిన్ ఫేమస్ ఏదైనా ఉందనుకుంటే అదే బ్యాంబో బిర్యానీస్. ఈ బొంగులో బిర్యానీ అంటారు కదా, అదే. సో ఖచ్చితంగా మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైనా సరే ఇక్కడికి వచ్చిన తర్వాత అదే తీసుకుంటారు మ్యాక్సిమం. కొంతమంది పార్సిల్ తీసుకొని బయటికి వెళ్తారు. పార్సిల్ తీసుకొని బయటికి వెళ్ళే వాళ్ళు ఎక్కడైనా తీసుకోవచ్చు మీకు నచ్చిన చోట. లేదు ఒకవేళ డైనింగ్ ఇక్కడే తిని ప్రశాంతంగా తినాలనుకుంటే కనుక ఈ రెస్టారెంట్ ప్రిఫర్ చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. మనం కూడా ఒక బొంగులో చికెన్ చెప్పాను. కాస్ట్ వచ్చేసరికి 400 రూపీస్ ఛార్జ్ చేశారు. క్వాంటిటీ విషయానికి వచ్చేసరికి 2 పర్సన్స్ సఫిషియెంట్గా సరిపోయింది. ఈ బొంగులో చికెన్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసరికి స్పైసీ ఉంటుంది, ఒకటి వచ్చేసరికి నార్మల్ ఉంటుంది. మీకు ఎలా కావాలంటే అలా చెప్పుకోవచ్చు. స్పైసీ కావాలనుకుంటే స్పైసీలో తీసుకోవచ్చు, నార్మల్ కావాలంటే నార్మల్లో తీసుకోవచ్చు. మనం వచ్చేసరికి నార్మల్ టైప్ తీసుకున్నాము. హెవీ స్పైసీ ఎందుకులే అని చెప్పేసి నార్మల్ తీసుకున్నాను. టేస్ట్ వచ్చేసరికి ఓకే, బాగానే ఉంటుంది. ఖచ్చితంగా ఇటువైపు వచ్చినప్పుడు కనుక ఈ బ్యాంబో రెస్టారెంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఎక్కడ స్టే చేస్తున్నాము ఏందనేది నెక్స్ట్ మనం ఎక్కడ స్టే చేస్తున్నాం అనేది చూపిస్తాను పదండి. ఫ్రెండ్స్, మారేడుమల్లిలో బడ్జెట్లో స్టే చేయాలనుకుంటే కరెక్ట్గా బ్యాంబో రెస్టారెంట్ ఉంది కదా, దానికి ఆపోజిట్లోనే విజయ రెసిడెన్సీ అని ఉంటుంది. కొంచెం అడవుల్లో ఉన్నట్టుగా కొంచెం అంతా బాగుంటుంది. అయితే ఫ్యామిలీస్ ఉండడానికి కూడా చాలా మంచి ప్లేస్. ఎందుకంటే పక్కనే వచ్చేసరికి ఫారెస్ట్ ఆఫీస్ అనేది ఉంటుంది. సో కొంచెం ఈ సెక్షన్లో ఉన్నట్లో కాస్త మంచిగా ఉన్నది ఏదన్నా ఉందనుకుంటే ఈ విజయ రెసిడెన్సీ ప్రిఫర్ చేయండి. చాలా బాగుంటుంది. రూమ్స్ కూడా చాలా నీట్గా ఉంటాయి, హైజీనిక్గా ఉంటుంది. కరెక్ట్గా బ్యాంబో రెస్టారెంట్కి ఆపోజిట్లోనే ఉంటుంది. పదండి, ఇది చూస్తారు కదా, ఇదే వచ్చేసరికి ఫారెస్ట్ ఆఫీసు. సో దీనికి బ్యాక్ సైడ్ ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చినప్పుడు ఇది ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఒకసారి ట్రై చేయండి, చూడండి, బాగుంటే మీరు ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి మీరు చూస్తున్న దారి వచ్చేసరికి గుడిషా విలేజ్కి వెళ్తానికి. ఈ గుడిషా విలేజ్కి వెళ్ళాలంటే మనం ఎర్లీ మార్నింగ్ 3:30-4 అలా స్టార్ట్ అయితే గుడిషా విలేజ్ అక్కడ మీకు లొకేషన్ అనేది చాలా బాగుంటుంది. మనం బయలుదేరాము, ఆల్రెడీ 3:30-4కు బయలుదేరాము. వెళ్ళే దారంతా మనం ఏంటంటే వెహికల్ తీసుకోకుండా 2 వీలర్ మీద బయలుదేరాము. సో 2 వీలర్ మీద వెళ్తామా లేదంటే వెళ్తా మధ్యలో ఏమైనా ఉన్నా కానీ లొకేషన్స్ చూసి వీడియో తీసి మన సబ్స్క్రైబర్స్కి చూద్దామని చెప్పేసి ఉద్దేశంగా మనం బయలుదేరాము. మ్యాక్సిమం ఈ రోడ్ అనేది ఇక్కడ నుంచి గుడిషా విలేజ్ వచ్చేసరికి దరిదాపుగా ఒక 50 కిలోమీటర్స్ 55 కిలోమీటర్స్ అలా ఉంటుంది. సో ఈ రోడ్ అంతా బాగానే ఉంటుంది. కానీ ఈ రోడ్డు నైట్ టైం జర్నీ కాబట్టి బ్యాచిలర్స్ అయితే
వెళ్ళొచ్చు వెహికల్ బైక్ మీద. లేదు ఫ్యామిలీస్తో వెళ్ళాలనుకుంటే కనుక కింద మీకు డైరెక్ట్గా వెహికల్స్ ఉంటాయి గుడిసా విలేజ్ గ్రాస్ ల్యాండ్కి వెళ్ళడానికి. అక్కడికి డైరెక్ట్గా మీరు వెహికల్లో మాట్లాడుకొని ఛార్జ్ చేస్తారు, పర్ పర్సన్కి ఎంత ఉంటుంది. సో ఆ ఛార్జ్ అనేది మీరు పే చేసుకొని ప్రశాంతంగా వెళ్ళి గుడిసా గ్రాస్ ల్యాండ్లో ప్రశాంతంగా కాసేపు స్టే చేసి రావచ్చు. మనం వచ్చేసరికి వెహికల్ మీద వెళ్ళేటప్పుడు చిన్న చిన్న విలేజ్లు చాలా తగ్గుతాయి, అవన్నీ చూసుకుంటా. సో అదొకటి మెయిన్ థింగ్. ఒకటి విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఈ గుడిసా విలేజ్కి వెళ్ళే ఎంట్రన్స్ కాడ నుంచే మీకు నెట్వర్క్ అనేది పనిచేయదు. సో ఖచ్చితంగా మీరు మ్యాక్సిమం అమౌంట్ క్యారీ చేయడానికి ప్రయత్నించండి. మీకు అసలు నెట్వర్క్ అనేది పనిచేయదు అసలు. సో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి. రోడ్ అనేది చాలా సింగిల్ రోడ్డు ప్లస్ చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సిన రోడ్డు. ఓకే ఫ్రెండ్స్, పదండి మీకు వెళ్ళేదంతా చూపిస్తూ ఉంటాను. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు బైక్లో రావాలనుకుంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మీకు క్లియర్గా చూపిస్తాను పదండి ఒకసారి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా గులకరాళ్ళు ఏంటంటే ఈ ఇసుక మిక్స్ అయిపోయింది. సో మనకి వీల్ అనేది తిరగట్లేదు, ఎక్కడికక్కడ జారిపోతుంది. చాలా కేర్ఫుల్గా వెళ్ళాలా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా పరిస్థితి అలా ఉంది. సో వచ్చేవాళ్ళు బైక్ మీద వచ్చేవాళ్ళు చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేసుకుంటూ రావాలా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, చూడండి ఎలా ఉందనేది. మొత్తం రోడ్డు అలా ఉండదు, అక్కడక్కడ మాత్రం ఖచ్చితంగా అలా ఉండిద్ది. కానీ ఉన్న చోట మాత్రం అసలు రోడ్డు అనేది చాలా ఇబ్బందికరంగానే ఉండిద్ది. సో ఒకవేళ మీరు ఖచ్చితంగా ఈ నేచర్ అంతా చూసుకుంటా వెళ్ళాలి అనుకుంటే బైక్లో మీరు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. అదే ఫ్యామిలీస్తో వచ్చేవాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా ఈ బైక్ రూట్ అనేది అవాయిడ్ చేసేసండి. ఖచ్చితంగా కింద మంచి వెహికల్ ఒకటి మాట్లాడుకొని, బులెరో వెహికల్స్ ఉంటాయి కింద. సో వాళ్ళు కూడా అంతే 4 o'clock మిమ్మల్ని కింద నుంచి స్టార్ట్ చేసేస్తారు. మొత్తం గుడిసా గ్రాస్ ల్యాండ్ అంతా చూయించుకొని 2-3 స్పాట్లు ఉంటాయి, అవి కూడా చూయించుకొని తీసుకొస్తారు. పదండి మనం ముందుకెళ్దాము. అలా ముందుకు రాగానే మనకి ఒక ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఉండిద్ది. ఇక్కడ నుంచి గుడిసా గ్రాస్ ల్యాండ్ కి వెళ్తానికి దారి. ఇక్కడ టికెట్ కౌంటర్ అనేది ఉండిద్ది. ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనం 2-wheeler లో రావాలనుకుంటే ఇక్కడ నుంచి మనకి అసలు 2-wheeler లో వెళ్తానికి ఎలో ఉండదు. రోడ్డు అంత దారుణంగా ఉండిద్ది. ఇక్కడ నుంచి మీకు వెహికల్స్ పెట్టుకొని అక్కడ దాకా ఒకవేళ వచ్చినా ఇక్కడ నుంచి వెళ్తానికి అయితే అసలు ఛాన్సే ఉండదు. సో ఇక్కడ నుంచి మీరు ఏదైనా వెహికల్ మాట్లాడుకొని పర్ పర్సన్కి ఇంత ఛార్జ్ చేస్తారు. ఆ విధంగా మీరు ఇక్కడ నుంచి ఛార్జ్ తీసుకొని అమౌంట్ గుడిసా గ్రాస్ ల్యాండ్కి వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి గట్టిగా గుడిసా గ్రాస్ ల్యాండ్ వచ్చేసరికి 12 kilometers ఉంటుంది. సో ఈ 12 kilometers దారి అనేది చాలా దారుణంగా ఉంటుంది. సో బైక్ మీద మీరు వెళ్ళాలని ఒకవేళ ప్రయత్నించిన అవ్వన పని. సో ఖచ్చితంగా మీరు ఇక్కడ నుంచి వెహికల్ తీసుకొని రావాల్సిందే. ఫ్రెండ్స్, మనం వచ్చేసాం ఫ్రెండ్స్ పైకి గుడిసా గ్రాస్ ల్యాండ్లోకి. ఎన్నో సినిమాల షూటింగ్ అనేవి ఇక్కడ జరిగినాయి. పుష్ప సినిమా షూటింగ్ కూడా ఆల్మోస్ట్ ఇక్కడే జరిగింది. వీళ్ళని అడిగినా కానీ చెప్తున్నారు చాలా సినిమాలు జరిగినాయి. రీసెంట్గా అల్లా నరేష్ మూవీ కూడా ఇక్కడే జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. గుడిసా గ్రాస్ ల్యాండ్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఫుల్ గ్రీనరీ ఏరియా. ప్రశాంతంగా ఒక 2-3 hours స్పెండ్ చేయడానికి మంచి పర్ఫెక్ట్ ప్లేసు. ఈ మే జూను అయితే చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్. ఆ తర్వాత మళ్ళీ భారీ వర్షాలు పడటం వల్ల పైకి వెళ్తానికి అసలు పర్మిషన్ అనేది ఉండదంట. ఒకవేళ రావాలనుకుంటే కనుక ఈ మేలో కానీ జూన్లో కానీ వస్తానికి ట్రై చేయండి. పైన అనేది నెట్వర్క్ అనేది ఏమి ఉండదు, అమౌంట్ క్యారీ చేయండి. ఒకవేళ మీరు ఏదైనా కొనుక్కోవాలనుకున్నా కానీ కింద నుంచి తీసుకొచ్చుకోండి. పైన ఏం ఉండదు, ఓన్లీ ఖాళీ ల్యాండ్ తప్పితే ఇక్కడ ఏమి ఉండదు. కాకపోతే పీస్ఫుల్ ఏరియా, ప్రశాంతంగా కాసేపు పచ్చని వాతావరణంలో ఉన్నటువంటిది. ఇప్పటిదాకా మన వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడుతుంటే కంటిన్యూగా చూడండి. గుడిసా గ్రాస్ ల్యాండ్ అంతా మీకు క్లియర్గా చూపిస్తాను. చూస్తానికి చాలా బాగుంటుంది, 2 కళ్ళు సరిపోవు, అంత అందంగా ఉంటుంది.
ఫ్రెండ్స్ ఒకసారి ఈ లొకేషన్ అంతా చూడండి. మనం గుడిసె గ్రాస్ ల్యాండ్ కొండ మీదకి వచ్చేసాము, డెడ్ ఎండ్కి వచ్చేసాము. ఇక ఇక్కడ నుంచి మనకంతా ఏం లేదు, మేఘాల్లో ఉన్నట్టుండిద్ది. అసలు ఈ లొకేషన్ ఫ్రెండ్స్ చూస్తానికి మామూలుగా ఉండదు, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు ఇది మనం మాటల్లో చెప్పేదానికన్నా మీరు లైవ్ లో ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఆ ఫీల్ అనేది మీకు అర్థమైంది. ఖచ్చితంగా ఈ మే జూన్ లో మీకు వీలు కుదిరితే కనుక ఖచ్చితంగా ఒకసారి ఒడిషా గ్రాస్ ల్యాండ్ విలేజ్కి వచ్చి ఒక 1 డే ఒక 2-3 అవర్స్ ఇక్కడ స్పెండ్ చేసి వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్.
మనకి రిటర్న్లో వచ్చేటప్పుడు ఒక 2 స్పాట్లు ఉంటాయి, ఫోటోషూట్ స్పాట్స్ చాలా బాగుంటాయి. అక్కడ కూడా మీకు తీసుకొచ్చిన వాళ్ళు టూరిస్ట్ వాళ్ళు చూపిస్తారు, మొత్తం చూపించి అక్కడ కూడా మీరు ఫోటోలు తీసుకోవడానికి సూపర్ ఉండేది. కాకపోతే చాలా జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రండి. ఎర్లీ మార్నింగ్ వస్తే కనుక మీకు గుడిషా గ్రాస్ ల్యాండ్లో సన్సెట్ అనేది ఉండిద్ది, చూస్తానికి 2 కళ్ళు సరిపో అంత బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే ఖచ్చితంగా వచ్చినప్పుడు డోంట్ మిస్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ మారేడుమల్లి ట్రిప్ అనేది ఒకసారైనా వేయండి, ఎందుకంటే అంత ప్రకృతిలో ఉన్నటువంటిది, మనసుకి ప్రశాంతంగా ఉండిద్ది. మంచి ప్రకృతిలో మనం ఒక రోజు స్పెండ్ చేసినా చాలా మంచిది. సో ఖచ్చితంగా వీలు కుదిరితే ఒకసారి ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదిసరికి పనస చెట్లు. ఇప్పుడైతే ప్రజెంట్ కాయలు ఇంకా పండవలేదు, చిన్నగానే ఉన్నాయంట. నెక్స్ట్ మంత్లో కాయలు పండుతాయి అంట. సో ఈ నెక్స్ట్ మంత్లో వచ్చేవాళ్ళు కనుక కాయలు మీద చక్కగా కోసుకొని కూడా తినేసేయచ్చు. ఇక్కడ మీకు అబ్జెక్షన్ అనేది ఉండదు. అదేవిధంగా ఇక్కడ చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి, జీడి మామిడి చెట్లు కూడా ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి.
టేస్ట్ ఎలా ఉంటుందా? బాగా పండి పండికాయ ఏది వాటర్ రకం చెట్టు, అది ఒక రకం చెట్టు, దానికి కాయ వేరుగా ఉంటుంది. మళ్ళీ ఇది వచ్చేసరికి నాటుకాయ. రండి మారేడుమల్లి. ఇది వచ్చేసరికి నాటు చెట్టు, నాటుకాయ. ఈ హైబ్రిడ్ కాయ కూడా చూస్తాం. మారేడుమల్లి ట్రిప్ మొత్తం కంప్లీట్ చేసుకొని రిటర్న్లో వచ్చినప్పుడు మనకి రంపచోడవరం దగ్గర వెంకటేశ్వర టెంపుల్ ఒకటి ఉంటుంది. ఖచ్చితంగా ఆ టెంపుల్ కూడా విజిట్ చేసుకొని ఫైనల్గా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఇంటికి బయలుదేరిపోండి. ఇక్కడ నుంచి ఒకసారి మీకు వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంతా మీకు క్లియర్గా చూపిస్తాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. వచ్చింది వచ్చినట్టు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే టెంపుల్ యొక్క రాజగోపురం. టెంపుల్ కొంచెం కొత్తగానే కట్టినట్లుగానే ఉంది. టెంపుల్ చాలా బాగుంది. సో ఖచ్చితంగా ఇటు వచ్చినప్పుడు మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ అంతా చాలా బాగుంటుంది. అంతా చూసుకొని చక్కగా ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళిపోవచ్చు. అయితే ఈ టెంపుల్ టైమింగ్స్ అనేది ఏం లేదు ప్రజెంట్ అయితే. ఇక్కడ ఏ టైంలో వచ్చినా కానీ ఓపెన్లోనే ఉంటుంది. సో ఖచ్చితంగా ఒక్కసారి ఇటు మారేడుమల్లి వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే వచ్చేసరికి స్వామివారి యొక్క ధ్వజస్తంభము. ఇక్కడ నుంచి మనకి యాక్చువల్గా ఏంటంటే కెమెరా లోపలికి అలౌడ్ అనేది లేదు. సో వర్క్ మనం ఇక్కడ దాకా తీసేసి మనకి సబ్స్క్రైబర్స్కి చూద్దామని చెప్పేసి ఇక్కడ వరకు తీసాము.
ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. అదేవిధంగా మీకు ఈ వీడియో మీద ఒపీనియన్ అనేది కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన విందు వినోదం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఉంటా, బై.